రే 5 days తర్వాత నీ మెసేజ్కి రిప్లై ఇచ్చిందిరా తను. కొంచెమన్నా నీ ఒంట్లో చీమున్నెత్తురు ఉంటే నువ్వు మళ్ళీ మెసేజ్ చెవురా తనకి. ఆ పిల్ల అంటే నీకు ఇష్టం కదరా, తన దగ్గర ఏంట్రా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ యాటిట్యూడ్. నువ్వు పెట్టు మెసేజ్ పెట్టు, ఫస్ట్ చెప్తా. పెట్టు మెసేజ్ పెట్టు. అంతే మావా, కరెక్టే. హౌ ఆర్ యూ? అసలు ఉప్పు కారం తింటున్నావారా నువ్వు అన్న అస్సలు పట్టించుకోక చెప్తున్నా. ఇవాళ అంటది, రేపు హగ్ మీ మోర్ అంటదిరా. నీకు అర్థం కావట్లేదురా. మెసేజ్ పెట్టురా, మళ్ళీ మెసేజ్ పెట్టు. కమాన్, తిన్నావన్నాడు అడుగు. అంతే అంటావా? తిన్నావా? నువ్వు కూడా తిన్నావా అని అడిగిందిరా. నాకు తెలుసురా, పిల్లకి కొంచెం ఎక్కడో ఇంట్రెస్ట్ ఉంది నీ మీద కూడా. కొంచెం లేట్ అంతే బయటపడడానికి. అవునవును, మెసేజ్ చేస్తే రిప్లై చేయడానికి జస్ట్ 5 days అంతే. రే నీకు అర్థం కావట్లేదురా. కుక్కకి బిస్కెట్లు పడేసినట్టు పడేస్తుందిరా రిప్లైలు. అవి రిప్లైలు అంటారా ఎవడన్నా? రే వాడి మాటలు విన్నావనుకో, ఆ పిల్ల నీకు అస్సలు దక్కని చెప్తున్నా. మొన్న నువ్వే చెప్పావు కదరా, మొన్న ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెడితే లైక్ చేసిందని. మరి ఇంకేంట్రా, లైక్ అంటే లవ్వేరా. షీ లవ్స్ యూ రా. స్టోరీకి లైక్ కొడితే లవ్ ఏంట్రా? వాడి మాటలు వింటే సంక నాకిపోతావురా. రే వాడి మాటలు పట్టించుకోకు. అమ్మాయిలు ఇంతకు మించి ఓపెన్ గారు చెప్తున్నా. ఆ అమ్మాయికి నువ్వు అంటే ఇష్టమే. కమాన్ చెప్పు, ఐ లవ్ యూ చెప్పు. కమాన్ చెప్పు మామా, చెప్పురా. ఐ లవ్ యూ చెప్పురా. చెప్తా, ఐ లవ్ యూ. డీపీ కనిపించట్లేదు ఏంట్రా? అంటే అది నీకు ఒక మాట చెప్తా, గుర్తుంచుకో. కర్మణ్యే వాధికారస్య నా ఫలేషు రాజు డేంజర్ స్మైలీ. అంటే ట్రస్ట్ ద ప్రాసెస్ రా, రిజల్ట్ మన చేతుల్లో ఉండదు. ఇప్పుడు నా చేతుల్లో ఏముందిరా? చిప్ప పోయి అడుక్కో.